రెనోవేషన్ వర్క్ మొత్తం టైల్స్ పెట్టేశారు. కింద టైల్స్ వేస్తున్నారు. ఇంకా ఇదంతా రెనోవేషన్ మెటీరియల్ వాళ్ళే తెచ్చుకొని మొత్తం నీట్గా చేసేస్తారండి. కనిపిస్తున్నారండి ఇక్కడ వస్తున్నారు. ఇదంతా రెనోవేషన్ వర్క్ చేసేవాళ్ళండి. కొంచెం వీళ్ళు సెట్టింగ్ చేస్తున్నారు రెనోవేషన్ వర్క్. సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు మనుషులు. ఇక్కడ నుంచి మొత్తం సామాన్లు అన్నీ తీసుకెళ్ళడానికి అరేంజ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ వీళ్ళంతా ఫుల్ సేఫ్టీ మెజర్స్తో చేస్తున్నారండి వర్క్. పబ్లిక్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం సైడ్ కవర్ చేసి చేస్తున్నారు. చూడండి ఇదంతా దుమ్ము ధూళి పడకుండా ఈ గ్రీన్ షీట్స్ వేస్తున్నారు. చూడండి ఇదంతా ప్రొటెక్షన్ కోసం. అండ్ ఇక్కడ వీళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. రెనోవేషన్ వర్క్ వల్ల ఈ టాయిలెట్స్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ వీళ్ళకి రూమ్స్ టాయిలెట్స్ అనేది అరేంజ్ చేశారండి. మొత్తము ఇది లేడీస్కి ఈ రెండు, తర్వాత మెయిల్ షవర్ చేసుకోవడానికి కూడా ఇచ్చున్నారండి. ఇది షవర్ రూమ్, ఈ టాయిలెట్స్. సో ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా రీలింగ్ కూడా ఇచ్చారండి వెళ్ళడానికి. సో చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఎంత కేర్ తీసుకుంటుంది ఒక్కొక్కరి కోసం. ఈవెన్ వాళ్ళు బ్రెయిన్లో పెట్టుకుని చూడండి ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా ఒక టాయిలెట్ అనేది అరేంజ్ చేశారు. సపరేట్గా వాళ్ళకి వెళ్ళడానికి రైలింగ్ అరేంజ్ చేశారు. మొత్తం ఇది వీళ్ళకి ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి సింబల్స్ కూడా వేస్తున్నారు. దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ కామన్ పీపుల్ అనమాట. చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేస్తున్నారో. ఇదన్నీ టెంపరీ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి టాయిలెట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇవి సపరేట్గా వీళ్ళు అరేంజ్ చేశారు. ఉండండి ఇది రెస్ట్ ఏరియా అండి. ఇక్కడ వాళ్ళకి రూమ్ రెనోవేషన్ చేసే వాళ్ళకి ఇక్కడ ఉండొచ్చండి ఇది. కానీ ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఆఫీస్ ఉందండి. ఇక్కడికి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మనకి యాక్సెస్ ఇస్తారు. చూడండి ఇలా సోఫాస్ అరేంజ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. వర్కింగ్ వాళ్ళ హౌస్ రెనోవేషన్ టైం పీరియడ్ అయిపోయే వరకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇక్కడ స్టే చేయొచ్చండి. ఇది మీటింగ్ రూమ్ ఒకటి పెట్టినారండి. ఇది ఆఫీస్ వర్క్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. ఇలా నీట్గా అరేంజ్ చేస్తున్నారండి చైర్స్ అవన్నీ. ఇది స్టడీ రూమ్ అండి. ఇది పిల్లల కోసం మొత్తం. ఇలా పిల్లలు ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళ హోంవర్క్స్ కానీ ఎక్స్ట్రా క్లాసెస్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చండి. ఇవన్నీ ఏసీ ఉన్నాయి చూడండి, ఫుల్ ఏసీ, లైట్స్ మొత్తం ఉన్నాయి. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ కూర్చొని స్టడీస్ చేసుకోవచ్చు.